అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జయోప్రవేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? బేతనియ, బేత్బగే గ్రామాల నుండి యెరూషలేమునికి వెళుతున్నాడు ఆయన. ఏదైనా కానీ, ఒక గ్రామములు కానీ, ఒక పట్టణములో కానీ, ఒక ప్రాంతంలో కానీ ఒక రాజు వస్తున్నాడు అంటే, ఒక అధికారి వస్తున్నాడంటే వారిని మనము ప్రేమతో ఆహ్వానిస్తాం. వారిని రెడ్ కార్పెట్ కట్టి వారిని చాలా పరచి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ ఈ రాజు నీతిపరుడుగా వస్తున్నాడు. ఈ లోక రాజ్య సంబంధమైన రాజు అయితే ఆయన కాదు. ఆయన పరలోక సంబంధమైన రాజు. ఆ పరలోక సంబంధమైన రాజు ఈ యొక్క యెరూషలేము పట్టణానికి, సమాధానపరమైనటువంటి ఈ పట్టణానికి సమాధానం కలిగిన రాజు వస్తున్నాడు. అంటే యెరూషలేమును ఏ రోజు కూడా సమాధానమైనది లేదు. ఎందుకంటే రోమా ప్రభుత్వము తిరుగుబాటు చేసి, రోమా ప్రభుత్వము దోపిడీదారుల నుండి ఆ పట్టణంలో ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకున్నటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు సమయంలో మనం చూస్తాం. కాబట్టి ఆ పట్టణంలో ఏ రోజు సమాధానం లేదు. అల్లర్లు, గొడవలు, అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి పట్టణానికి సమాధానకర్త అయిన యేసయ్య వస్తున్నాడు. సమాధానకర్త అయిన యేసయ్య ఆ పట్టణాన్ని సందర్శించి సమాధానం కొరకు వచ్చినటువంటి ఆయనను చివరకు అసూలు బాపే విధముగా ఆ పట్టణస్థులు ఆయనను అలాగున సిలువకు నడిపించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కానీ అక్కడ ప్రమాదం ఉందంటే మనం ఎవరన్నా వెళ్తామా? ఎవరు వెళ్ళాం. కానీ యేసయ్యకు తెలుసు, యెరూషలేముకు వెళితే చంపేస్తారని తెలుసు ఆయనకి. 3 సార్లు చెప్పాడు. 3 సార్లు తన శిష్యులతో చెప్పాడు, ఇలాగూ జరుగుతుంది, నన్ను ఇలాగూ చేస్తారని. ఒకసారి రండి, మార్కు సువార్తకి రండి. 3 సందర్భాలలో యేసుక్రీస్తు తన మరణాన్ని గురించి జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా రండి. మొదటి సందర్భము చూడండి, 8వ అధ్యాయము 31వ వచనం చదవండి. మార్కు సువార్త 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించిన. చూడండి, మొదటిసారి చెప్పాడు తన శిష్యులతో. ఆయన యెరూషలేములో జరగబోయేటువంటి జరగబోయే సంఘటన చెప్పాడు మొదటిసారి. రెండవసారి ఎప్పుడు చెప్పాడు చూడండి. ఒకసారి మనము చూసినట్లయితే 9వ అధ్యాయం మార్కు సువార్త మరలా 31వ వచనానికి రండి. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. ఇది 2వ సందర్భం. 3వ సందర్భము మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి. అక్కడ చెబుతున్నాడు, 33వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాడు. ఇది ఎన్నోసారి? 3వసారి. యేసయ్యకి తెలుసు మనం యెరూషలేమునికి వెళుతున్నామన్నాడు ఆయన. ఎందుకు? అక్కడ మరణము కాచుకొని ఉంది. అక్కడ మరణము కయీను హేబేలు విషయంలో జ్ఞాపకం చేస్తూ అక్కడ అంటాడు, ఇదిగో పాపము నీ వాకిట పొంచి ఉంది. అంటే ఎక్కడుంది పాపము? ఎక్కడో లేదు, దగ్గరే ఉంది, మన ప్రక్కనే ఉంటుంది. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం రండి. ఇక్కడ యేసయ్యకు మరణము వాకిట, మరణం అక్కడ పొంచి ఉంది. ఒక్కసారి ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును,
నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక సందర్భాన్ని చూసినట్టయితే ఇక్కడ తాను అర్పించిన అర్పణను, కయీను అర్పణను తృణీకరించాడు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఆ జరిగిన తర్వాత దేవుడు కయీనుతో అన్నాడు, నీ కోపమేలా, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీవు సత్క్రియ చేసినట్లా తల ఎత్తుకొనవా అంటున్నాడు. అంటే మంచి పని చేస్తే ధైర్యముగా తల ఎత్తి నడుస్తాం, అదే పొరపాటు చేస్తే ఏం చేస్తాం, తల దించుకొని నడుస్తాం. ఇక్కడదే అంటున్నాడు, నీవు సత్క్రియ చేసినట్లా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయనట్లా వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుతావని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, పాపము వాకిట పొంచి ఉంటుంది. మనల్ని పట్టుకోవాలని, మనల్ని ప్రలోభం చేయాలని, మనల్ని అనేకం నడిపించడానికి, అనేకముగా దేవుని నుండి దూరము చేయటానికి పాపం అనేటువంటిది వాకిట పొంచి ఉంటుంది. యేసయ్య కూడా మరణం ఎక్కడుంది, యెరూషలేములో ఉంది. తెలుసా ఆయనకు? ప్రవక్తల ప్రవచనములు సంపూర్ణము చేయుటకు ఈ లోకానికి వచ్చినటువంటి లోకరక్షకుడని జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ప్రవచనాలు నెరవేర్చడానికే వచ్చాడైన, యెరూషలేములో మరణం ఉందని తెలుసు, అయినా ఏం చేస్తున్నాడు? ఆయన ఎదురు వెళ్తున్నాడు, మరణానికి ఎదురు వెళ్తున్నాడు. ఈ రాజు, మన రాజు మరణానికి ఎదురు వెళ్తున్నాడు. ఆయన చూడండి, మరణానికి ఎదురు వెళ్ళి మరణాన్ని జయించి మరణాధిపతిగా మరణపములను విరిచివేయటానికి మరణానికే ఎదురు వెళ్తున్నాడు మన రాజు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఆ మరణము అక్కడ ఉందని తెలిసి కూడా ఆయన వెళుతున్నాడు. ఆ మరణానికి ఎదురు వెళ్ళి అక్కడ స్వీకరించబోతున్నాడు. ఆయనకు తెలుసు కాబట్టే బేత్బగే, బేతనియా గ్రామాల నుండి, అక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నాడు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది బేతనియా గ్రామం నుండి యెరూషలేమునకు. అక్కడ తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు వెళ్ళండి, ఎదుట వెళ్ళినటువంటి గ్రామములకు వెళ్ళి, అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చునలేదు, దాన్ని విప్పి తోలుకొని అన్నాడు. ఎవడు కూర్చునలేదు. ఎందుకని? ఎవరైనా కూర్చుంటే యేసయ్య కూర్చోవటం అభ్యంతరమా? ఎందుకని కూర్చుండి, ఎవరు కూర్చుండలేదని చెప్తున్నాడు. ఎవరును చేయనటువంటిది, ఎవరు ఏది చేయనటువంటిది దేవునికి అర్పించాలి. మొట్టమొదటిసారిగా దేవునికి అది అర్పించవలసింది. కాబట్టి ఎవరును కూర్చుండలేదు. అందుకనే మనము ప్రథమ ఫలము దేవునికి ఇచ్చిన తర్వాతే మనం దాన్ని భుజిస్తాం. మనం ఉన్న దానిలో జీతంలో దశమ భాగం దేవునికి ఇచ్చిన తర్వాతే మనం వాడుకుంటాం. కొద్దిగా ముందు జరిగి కూర్చోండి, వెనక వచ్చిన వాళ్ళకి ఖాళీ ఇద్దాం. కొద్దిగా రండి, జరగండి. కాబట్టి అమ్మ, మీరు కూడా, మీ లైన్ కూడా. ఆయన ఆ మరణానికి ఎదురు వెళ్తున్నాడు. ఎందుకు అనంటే ఎవరు కూర్చుండలేదు. పాత నిబంధనలో చెప్తాడు, గాడిద హీనమైంది కనుక దేవునికి అర్పించడానికి వీలు లేదు. అది మరి శ్రేష్టమైనది అర్పించాలి. ప్రతి తొలిచూడు దానిలో దేవునికి అర్పించాలి దాన్ని. కాబట్టి ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఒక్కసారి రండి, మనము నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎందుకు అంటున్నాడంటే, గాడిదకు 4 గాడిదలు ఇచ్చి దానికి బదులుగా ఏం తీసుకోమన్నాడు? గొర్రె పిల్లను తీసుకోమన్నాడు. ఒకసారి రండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము చదువు 13వ వచనం చదవండి. ప్రతి తొలిచూలి పిల్లను, ప్రతి గాడిద తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపబలెను అంటున్నాడు. చూడండి, అంటే ప్రతి గాడిద పిల్లను దాన్ని వెల ఇచ్చి విడిపించడానికి దాని మారుగా ఏమి తీసుకోవాలి? గొర్రె పిల్లను తీసుకోవాలి. దానికి బదులుగా వెల ఇచ్చి గొర్రె పిల్లను తీసుకొని ఆ గొర్రె పిల్లను దేవునికి అర్పించాలి అని జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిలో దేవునికి అర్పించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అంటే దానికి బదులుగా గొర్రె పిల్ల అర్పించబడాలి. అందుకని దాని మీద ఎవరు కూర్చునే అవసరం లేదు. ఎవరు కూర్చోనటువంటిది
గాడిద దేవునికి అర్పించడానికి అది హీనమైన జంతువు కనుక దాన్ని అర్పించవలదు. దానికి బదులుగా ఏమి తీసుకోవాలంటున్నాడు? గొర్రె పిల్లను తీసుకొని దానిని దేవునికి అర్పించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దాని మీద ఎవరునూ ఎప్పుడు కూడా కూర్చుండలేదు. దాన్ని విప్పు తోలుకుండానే 2 శిష్యులు పంపించాడు. ఆ 2 శిష్యులు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కట్టబడి ఉన్నటువంటి గాడిదను విప్పుతుంటే వారు అడిగారు, ఇది ఏమిటి అని అంటే, ఎందుకు విప్పుచున్నారు అడుగుతప్పుడు ఏం చెప్పారు? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపించాడు. ఇది ప్రభువు కావాల్సింది. అంటే ప్రభువు కావాలంటే మనం తప్పనిసరిగా ఇవ్వాల్సింది. దేవుడు ఏది కావాలని నీ నుండి నన్ను కోరుతున్నాడు, దేవునికి ఏది ఇష్టమై కోరుతున్నాడో అది ప్రభువుకు మనము ప్రథమఫలము ఇవ్వవలసింది, ప్రథమ భాగం ఇవ్వాల్సింది. ఇక్కడ దాన్ని విప్పదీస్తూ ఉన్నప్పుడు ఎందుకు అనంటే, ప్రభువు నాకు కావాలని చెప్పగానే వారు ఏమైనా అభ్యంతరం పెట్టారా? వారు అభ్యంతర పెట్టలేదు. వారు తోలి పెట్టారు దాన్ని. ప్రభువు నాకు కావాలని చెప్పినప్పుడు దానిని తోలి పెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఏం చేశారు? అప్పుడు తీసుకొచ్చిన తర్వాత దాన్ని గాడిద పిల్లను విప్పుచుండగా వారు అడిగారు, ప్రభువును కావాలని చెప్పారు. వారు దానికి తోలి పంపించారు. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించారు. చూడండి, ఎందుకు వేశారు బట్టలు? ఎందుకు వేసి దాని మీద బట్టలు వేసి ఎందుకు ఇలాగ చేశారంటే, పాత నిబంధనలో ఒక రాజును అభిషేకించిన తర్వాత ఆ రాజు వస్తున్నప్పుడు వారందరూ కూడా బట్టలు పరిచి వారందరూ కూడా అలాగూ చేశారు. రండి, రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయం చూడండి, 13వ వచనం చదవండి. 9:13. అంతటా వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజు ఉన్నాడని చాటించారు. ఏం చేశారు? వారు వస్త్రములు పరిచారు. వారు వస్త్రము పరిచారు. ఆ వస్త్రం పరిచి బాకా ఊదించి ఇదిగో యెహూ రాజు ఉన్నాడని వారందరూ కూడా బాకా ఊదించి యెహూ రాజు ఉన్నాడని చాటించారు. యేసుక్రీస్తును కూడా రాజుగా వారందరూ కూడా ఘనంగా తీసుకుని వచ్చారు. మీరు చూస్తారు, ఏదైనా ఒక కొలుపులు జరుగుతున్నప్పుడు ఒక దానిని బలిగా అర్పించడానికి ఆ జంతువుని ఏం చేస్తారు? ఊరంతా ఊరేగిస్తారు. ఊరంతా ఊరేగించి అది ఎక్కడ బలివ్వాలో అక్కడికి తీసుకొని వస్తారు. దానికి తెలియదు, ఇంత ఆర్భాటముగా ఇంత ఘనంగా నన్ను ఊరేగిస్తూ ఈ యొక్క తంతి వాయిద్యాలు తప్పెట్ల మధ్య తీసుకొచ్చి నన్ను ఘనంగా ఇలాగూ చేస్తున్నారు అని చాలా సంబరపడిపోవచ్చేమో. కానీ దానికి తెలియదు, ఇంత ఆర్భాటంగా తీసుకొని వస్తే నన్ను ఇలాగున బలి అర్పిస్తారని, ఇలాగున చేస్తారని దానికి తెలియకపోవచ్చు. కానీ యేసయ్యకు తెలుసు. యేసయ్య మరణానికి ఎదురు వెళుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎదురు వెళ్ళి ఆయనే ఆ మరణాన్ని స్నేహించటానికి, ఆ మరణాన్ని స్వీకరించి ఆ మరణము ద్వారా తన బిడ్డలకు గొప్ప రక్షణ ఇవ్వటానికి వెళుతున్నాడు. ఆయన సమాధానం లేని పొలంలోనికి సమాధానకర్త వెళ్తున్నాడు. ఎట్లాగ వెళుతున్నాడు? 500 సంవత్సరాల క్రితం ప్రకటించాడు జకర్యా ప్రవక్త. ఏమని? రండి, మనము చదువుకున్నాం. జకర్యా గ్రంథంలో చూసినట్లయితే ఏమని అంటున్నాడు? ఆ రాజు ఎలా వస్తున్నాడు? నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. కాబట్టి నీవు సంతోషించు, సియోను కుమారి సంతోషించు అంటున్నాడు. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇదిగో నీ రాజు. ఈ రాజు ఏ రాజు? నీతిపరుడు. నీ రాజు, మన రాజు నీతిపరుడు. రెండవది రక్షణ గలవాడు. మూడవది దీనుడనై వస్తున్నాడు. సహజంగానైతే యుద్ధానికి వెళ్తుంటే గుర్రాలను వాడతారు. గుర్రాలను వాడి యుద్ధాలకు వెళ్ళినా కానీ రాజులు ఎక్కువగా గుర్రాల పైన వారు యాగము చేస్తారు, గుర్రాల పైన వారు ప్రయాణం చేస్తారు. మరి ఎందుకు యేసయ్య గాడిదని ఎన్నిక చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు గాడిదని? అది గాడిద, అది
సమాధానకరమైనటువంటిది. నీవు ఎన్నన్నా కొట్టు, ఏమన్నా చెయ్యి, ఏమన్నా మాట్లాడితే ఏమన్నా చేస్తుందా? మాట్లాడదైతే మాట్లాడదు, కానీ ఎంత కొట్టినా మౌనంగానే ఉంటుంది. అంటే అది సమాధానం కలిగేటువంటిది, నెమ్మది కలిగేటువంటిది. ఎన్ని దెబ్బలు కొట్టినా వాటిని ఓపికతో సహిస్తుంది, ఓపికతో భరిస్తుంది. కాబట్టి యేసయ్య గాడిదను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఆయన వచ్చే ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన రాకడ అది సమాధానకరమైనటువంటి రాకడి కనుక అది సమాధానకరమైన జంతువునే ఎన్నిక చేసుకున్నాడు. కానీ రాజుగా రావాలనో, లేకపోతే గుర్రం పైన ఆయన దాని మీద అశ్వయ్య మీద యాగము చేయాలనే ఉద్దేశం కాదు. సమాధానకర్త, సమాధాన సంబంధమైనటువంటి దాని మీద కూర్చుండి వస్తున్నాడు. గాడిద పిల్లను మీద ఎక్కి వస్తున్నాడు. ఎవరు కూర్చున్న దాని మీద ఆయన కూర్చున్నాడు. బట్టలు పరిచారు. ఎందుకంటే యెహోరాజు వచ్చినప్పుడు వారు ఎలాగ బట్టలు పరిచయం చేశారు. కొంతమంది చెట్ల కొమ్మలు నరికారు, కొంతమంది బట్టలు పరిచారు. ఇవన్నీ పరిచి కేకేశారు. ఏమన్నారు? హోసన్నా, హోసన్నా. ఈరోజు పిల్లలు చక్కగా తిరుగుతుంటే, చిన్న చిన్న పిల్లలు 3 సంవత్సరాలు ఉంటాయి, 2 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు కూడా మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఎంత సంతోషం వేసిందో. నా సండే స్కూల్లో ఉండే పరిస్థితి గుర్తొచ్చాయి. అస్సలుకి ఎంత ఆనందముతో ఆ బిడ్డలు లైన్గా నిలబడి వారందరూ చక్కగా హోసన్నా హోసన్నా అని పాడుతూ వారు ఆ యొక్క మన గ్రామంలో తిరుగుతుంటే, ఆనాడు యేసయ్య బెత్బగే బేతనియా గ్రామాల నుండి యెరూషలేము జయప్రకాశ్ ఎలాగూ చేశాడో అలాగున మనము చూస్తున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత సంతోషము. బాలుర నోట, చంటి పిల్లల నోట నీ స్తోత్రగానం ఇచ్చావని కీర్తనకారుడు చెప్పిన మాటను అక్కడ నెరవేర్చబడి, ఆ మాటల చేత దేవుడు వారిని నడిపించినటువంటి విధానాన్ని మనము చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారి నోట దేవుని మాటలు, కీర్తనలు అవన్నీ కూడా బాలుని యొక్కయు చంటి పిల్లల యొక్క వారి నోట ఆయన కీర్తనలు ఇవన్నీ కూడా వారందరూ కూడా స్తుతి చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారి యొక్క ఆ చిన్న బిడ్డల నోట, చంటి పిల్లల నోట స్తుతి యాగము చేస్తూ యేసుక్రీస్తును వారు కొనియాడుతూ ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించారు. మరణానికి ఎదురేగిన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు, మరణం పొంచి ఉంది అక్కడ. వారందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు? కొంతమంది గ్రీస్ దేశస్తులు అడిగారు, ఏంటి పండగ రాడా ఆయన ఇక్కడకు? పండగ రాడా ఏంటి? ఆయన పస్కా పండుగ రాడా ఇక్కడికి అని వారు ఆలోచన చేశారు. ఆయన కొరకే ఎదురు చూస్తున్నారు. ఆయన కొర వస్తే ఆయన్ని పట్టుకోవాలి, ఆయన చంపాలి, ఆయన ఇలాగూ చేయాలి, ఆయన బాధ పెట్టాలి, హింసించాలి, రాజకీయ సంబంధమైన మత సంబంధమైనటువంటి నేరములు ఆయన పైన మోపి ఆయన ఇలాగూ చేయాలని వారందరూ కూడా కేకలు వేశారు. ప్రియా దేవుని బిడ్డల వారందరూ కూడా అలాగున ఎదురు చూశారు. యెరూషలేములో పెద్దలు, ప్రధాన యాజకులు, ప్రత్యేకంగా పరిసయ్యులు వారందరూ కూడా ఎదురు చూచినట్లుగా మనం చూస్తాం. వారందరూ కూడా కేకలు వేస్తే ఏమన్నారు? దావీదు కుమారునికి జయము అన్నారు. ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపబడుగాక. అదే సంకీర్తన మనం చూస్తాం. 118వ సంకీర్తన చూసేట్లయితే ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ప్రియా దేవుని బిడ్డ 118:26 చూడండి. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముగాక. యెహోవా మందిరములోని మిమ్మును దీవిస్తున్నామంటున్నాడు. నిజమే, ఆయన పేరట వచ్చినటువంటి వాడు ఆశీర్వాదముగాక అంటున్నాడు. నిజమే. ఆ విధముగా అందరూ కూడా హోసన్నా హోసన్నా. హోసన్నా అంటే అర్థం ఏమిటి? మమ్ములను రక్షించు, నవ్వు సేవ, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఎందుకంటే రోమా ప్రభుత్వం ఉన్నటువంటి ఆ అక్రమాలు, అన్యాయాలు, ఆ గొడవలు, వాటి నుండి మమ్మల్ని రక్షించని ఆ ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. అంతేకాదు, అనేక మంది అద్భుతమైన కార్యములు యేసయ్య చేత అద్భుత కార్యములు చేయబడినటువంటి వారు కూడా వచ్చి వారందరూ కూడా కేకలు వేస్తూ యేసయ్యను అనేకమైన అద్భుత కార్యములు చూసినటువంటి వారు కూడా కేకలు వేస్తూ, చూడండి 38వ వచనంలో చూసినట్లయితే 19 ప్రభువు పేట వచ్చువ రాజు స్తుతింపబడుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మైకిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేస్తున్నారు. వారందరూ కూడా కేకలు వేస్తున్నారు, దేవుని స్తోత్రము చేస్తున్నారు. యేసు ప్రభు యెరూషలేముకు వచ్చే ముందు ఏమేమి జరిగాయి?
పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇస్కరియోతు యూదా అప్పగిస్తానని ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు చేశాడు. చనిపోయినటువంటి వారిని లేపాడు, కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, దయ్యములు పట్టేటువంటి వారిని విడిపించి వేశాడు. ఈ సంఘటనలన్నీ కూడా యెరూషలేమునకు ముందుగానే జరిగాయి. అయినా కూడా యేసయ్య యెరూషలేమునకు జయప్రవేశం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దాదాపు 3 కిలోమీటర్ల దూరం అనేటువంటి ఆ ప్రాంతానికి బేతనయ్య నుండి యెరూషలేమునకు ఆయన సమాధానకర్తగా ఆ రాజు ప్రయాణము చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారందరూ కూడా కేకలు వేసి అరుస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కేకలు అవన్నీ కూడా చూచి వారి మధ్యలో ఉన్నటువంటి కొంత పరిసరాలు ఏమంటున్నారు? బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుని నెడల ఈ రాళ్ళు కేకలు వేనని మీతో చెప్పుచున్నా అన్నాడు. ఒకవేళ వీళ్ళు ఊరుకునే ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ఒకవేళ వీరు మాట్లాడకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే. క్రీస్తు అలాగున వారు బట్టలు పరిచారు, కొమ్మలు నరికి వేశారు. అలాగున జయప్రవేశంతో రాజుగా పిలాతు ప్రశ్న వేశాడు. ఏమని? యూదుల రాజువా అని అడిగాడు. అంటే యేసయ్య ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. నీవన్నట్టే, నేను యూదుల రాజును అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నీవన్నట్టే అంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. కాబట్టి ఆ పరలోక సంబంధమైన రాజ్యమునకు వారసులుగా చేయుటకే నేను ఈ లోకానికి వచ్చాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ ఏకకంఠముతో హోసన్నాని కేకలు వేస్తూ, ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన కార్యములు ఇవన్నీ కూడా కేకలు వేస్తూ ఆయనను కొనియాడారు. యెరూషలేము పట్టణం అంతా కూడా కలవరపడిపోయిందంట. ఒక్కసారి ఎవరు ఈయన అనే ఆ పట్టణం అంతా కూడా కలవరపడిపోయినట్లుగా మనం చూస్తాం. పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడిపోయి, అసలు ఎవరు ఈయన, ఇంత ఆర్భాటముతో ఈ పట్టణంలోనికి వస్తున్నాడని పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడిపోయారు. కారణం ఏమిటంటే, ఇదిగో ఈ రాజు, మన రాజు వచ్చేస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, నమ్మదగినవాడు, అందుబాటులో ఉన్నటువంటి వాడు, అందరికీ తగినవాడు. ఆ రాజుకి 6 గుణాలు ఉన్నాయి. ఆ 6 గుణాల్లో మొదటి గుణం ఏమిటి? నీతిపరుడు. నీ రాజు, ఈ రాజు నీతిపరుడు, ఈ రాజు రక్షణ గలవాడు, ఈ రాజు దీనుడు, ఈ రాజు నమ్మదగినవాడు, అందుబాటులో ఉన్నటువంటి వాడు, అందతగినవాడు, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాడు. ఎవరైతే కేకలు వేసి, ఎవరైతే ఆయనకు ప్రార్థన చేసి ఆ రాజుని వైపు మనం తిరిగి ప్రార్థన చేస్తామో అందరూ కూడా ఆయనను కొనియాడుతున్నప్పుడు ఎంత సంతోషము, సమాధానంతో బిడ్డలందరూ కూడా కేకలు వేశారు. ఏమని? తరులు గిరులు సాగరులు నీకై వీచెను వింజ మరలు. తరులు గిరులు సాగరులు నీకై వీచెను వింజ మరలు. పిల్లలు పెద్దలు జగమంతా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా. పిల్లలు పెద్దలు జగమంతా నీకై వీచెను బ్రతుకంత. అయ్యా దావీదు తనయా హోసన్నా హోసన్నా యోధుల రాజా యేసన్నా. హోసన్నా యేసన్నా యేసన్నా. హోసన్నా 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 యేసన్నా యేసన్నా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా.
దావీదు తనయ హోసన్న హోసన్న యోధుల రాజా యేసన్న. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు వారు అలాగూ కేకలు వేసి వస్తుంటే సౌలు రాజు కాకముందు సౌలు ఏ గోత్రము చెందినవాడు? పాత నిబంధనలో సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? మొట్టమొదటి రాజు అయ్యాడు ఆయన. ఏ గోత్రానికి? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రములో సౌలు యొక్క తండ్రి కీషు ఉన్నాడు. కీషుకు సాధువైన గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు సాధువైన గాడిదలు వెదకటానికి వెళ్ళాడు సౌలు. అంటే సాధువైన గాడిదలు. ఇక్కడ మనము కట్టబడి ఉన్న గాడిద, విప్పబడిన గాడిద, తోలుకు వచ్చిన గాడిద, నిలబెట్టిన గాడిద, దానిపైన ఆ గాడిద పైన యేసయ్య కూర్చున్నాడని మనం చూస్తాం. కాబట్టి సాధువైనటువంటి గాడిదలు వెతకటానికి మరి కీషు కుమారుడైన సౌలు వెతకటానికి వస్తే ఆ సౌలును దేవుడు రాజుగా ఎన్నిక చేసుకున్నాడు. ఆయన వచ్చిన సందర్భం వేరు, దేవుని యొక్క చిత్తము వేరు. నిజమే, మన ఆలోచనలు మన ఉద్దేశాల కంటే దేవుని చిత్తము వేరుగా ఉంటుంది. మనము దేని కొరకు వెతుకుతామో అది దొరకదు, కానీ అంతకంటే ఉన్నతమైనది దొరుకుతుంది. అంతకంటే ఉన్నతమైనది దేవుడు మనకిస్తాడు. తర్వాత ఇక్కడ మరి ఒక గాడిద ఉంది. ఆ గాడిద చేత దేవుడు ఏమని చేయించాడు? మాట్లాడించాడు. ఎవరి గాడిద అది? బిలాము గాడిద. బిలాము గాడిద నోరు కలిగినటువంటి మనుషునికి నోరు లేని గాడిద ఏం చెప్పింది? సమాధానం చెప్పింది. ఆ మనుష్యుడు దాన్ని కొడుతూ ఉంటే ఇక దేవుడు గాడిదకు వాక్కునిచ్చను గనుక, రండి సంఖ్యాకాండం 22వ అధ్యాయానికి రండి. వాక్కునిచ్చను గనుక గాడిద మాట్లాడుతుంది. నోరు కలిగినటువంటి మానవునికి నోరు లేని గాడిద మాట్లాడి సమాధానం చెబుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమని సమాధానం చెబుతుందో చూడండి. ఒకసారి మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయము చూడండి, 28వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టుతివి, నేను నిన్నేమి చేస్తానని బిలాముతో అనగా, నన్ను ముమ్మారు కొట్టావు, నేనేం చేశానని ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడింది. గాడిద చేత కూడా మాట్లాడించగలిగిన దేవుడు, రాళ్ల చేత కూడా మాట్లాడించగలిగిన దేవుడు, రాళ్ల చేత పిల్లలను పుట్టించగలిగినటువంటి దేవుడు, మనుషులకు నోరునిచ్చి మాట్లాడించిన దేవుడు, కుంటి వారిని స్వస్థపరిచిన దేవుడు, మరణమైనటువంటి వారిని లేపిన దేవుడు. కాబట్టి ఈ రాజు మన రాజు నీతిపరుడు, దీనుడు, రక్షణ గలవాడు, నమ్మదగినవాడు, అందరికీ అందదగినవాడు, వాగ్దానము చేసినటువంటి వాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వాక్కునిచ్చిన గనుక ఏమంటుంది? నీవు నన్ను ముమ్మారు కొట్టుదివి, నేను నిన్నేమి చేసేదని అంటుంది. అప్పుడు అన్నాడు, నా చేతిలో ఖడ్గం ఉంటే నేను నిన్ను చంపియుందనని గాడిదాను. అందుకు గాడిద, నేను నీచమైనదా నీ దాన్నైంది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచ్చు వచ్చిన నీ గాడిదను కాదా, నేను ఎల్లప్పుడూ నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో అనగా, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను. ఎందుకు వెళ్ళలేదు? ఆ గాడిద ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయింది? ఖడ్గం దూసినటువంటి దేవదూత ఎదురుగా నిలబడింది. నీ వెళ్ళొద్దు ఆపివేసింది. బిలాము కన్నులు మూతబడ్డాయి. బిలాము కన్నులకు మత్తు కలిగి ఉంది. ఆ ఖడ్గము దూసినటువంటి యెహోవా దూత కనబడినప్పుడు ఆ గాడిద వెంటనే ఏం చేసింది? ఆగిపోయింది. కొట్టాడు. తన కన్నులు మూసుకొని పోయిన కనుక వెళ్ళాలని కొట్టాడు. గాడిదకు వాక్కునిచ్చాను కనుక గాడిద మాట్లాడింది. ఆ తర్వాత బిలాము కన్నులు తెరిచెను. అప్పుడు త్రోవలో నిలిచిన యెహోవా దూత అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నీ ఎదుట నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై ఉన్నాను. బిలాము ప్రవక్తకు విరోధి అయ్యాడు దేవుడు. నేను నీకు విరోధినై ఉన్నాను, నీవు ఆ గాడిదను కొట్టావని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు బిలాము అన్నాడు,
34 అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలు నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. చూడండి ఇక్కడ, ఈ పని నీకు ఇష్టమైతే, నీ దృష్టికి చెడ్డదైతే నేను తిరిగి వెళ్తాను, మంచిదైతే చేయమంటే నీ వెళ్ళు, నేను నీ నోట నా మాటలు ఉంచుతాను, నేను చెప్పు మాట తప్ప మరే మాట నీవు పలుకకూడదని చెప్పాడు బిలాముతో. అలాగ పలుకూడదని చెప్పి బిలామును పంపించి వేసి శపించాలన్న ప్రజలను ఏం చేశాడు? ఆశీర్వదించి వచ్చాడు. అది దేవుని శపించాల్సిన నోటితో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదం చేత ఆ ప్రజలందరూ దీవించి వచ్చాడు. అందుకే అంటాడు, ఆ ప్రజలు, ఆశీర్వదించబడిన ప్రజలు నీవు శపించకూడదు అని చెప్తాడు దేవుడు ముందుగానే. ప్రియా దేవుని బిడ్డలారా, మనము శపించబడినటువంటి వారము కాదు, కానీ ఆశీర్వదించబడిన బిడ్డలు, దేవుని చేత పిలువబడినటువంటి బిడ్డలము. ఇలాగున గాడిదకు నోరిచ్చి నోరు కలిగిన మనుషునికి దేవుడు ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు. కాబట్టి కొంతమంది మరి పిల్లల విషయంలో కూడా మాస్టర్ గారు ఏమంటాడు? వారిని గాడిద అని పిలుస్తాడు. అంటే అనేక సార్లు అలాగ మాట్లాడుతూ ఉంటే ఒక తుంటరి పిల్లవాడు మాస్టర్ గారు పేపర్లన్నీ దిద్ది వాటన్నీ బరువుగా ఉంటే బాగా భుజాన్ని పెట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడంటే అన్నీ వచ్చేసాయి, ఆ రోజుల్లో భుజాలు పెట్టుకొని వెళ్ళేవారు. ఇప్పుడంటే వెహికల్స్ వచ్చేసినాయి, ప్యాకెట్స్ వచ్చేసి, కవర్స్ వచ్చేసాయి, బ్యాగ్స్ వచ్చేసాయి. అవన్నీ భుజాన్ని పెట్టుకొని పంతులు గారు అవన్నీ దిద్ది నడిచి వెళ్తున్నాడంట. వాడు చూసి అన్నాడంట తుంటరిగా, ఎందుకంటే వీళ్ళని గాడిద గాడిద అన్నాడు కదా, మాస్టర్ గారు ఏంటండి మీరు ఎంతమంది గాడిదలు బరువు మోస్తున్నారా అన్నాడంట. ఏంటండి గాడిద బరువు మోస్తున్నారు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, అవునరా, ఈ గాడిద ఎంతమంది గాడిదల బరువు నేను మోస్తా అన్నాడంట. ఏంటండి గాడిద బరువు మోస్తున్నామంటే, ఎంతమంది గాడిదల బరువు నేను మోస్తున్నానంటే, అంటే ఎవరికి ఆ మాట తగిలించేవరికి? వారికే తగిలింది. ఇంతమంది గాడిదల బరువు నేను మోస్తున్నాను రా అన్నాడంట. యేసయ్య అలా కాదు. ఈ లోక పాప భారాన్ని మోయుటకు, ఈ లోక పాప భారాన్ని తీసివేయుటకు, ఈ లోకమున్న ప్రజలను కాపాటుకు ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, నమ్మదగిన వాడు, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాడు, ఆయన అందరికీ తగినటువంటి వాడు. ఈ రాజు మన కోసం వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రాజు యొక్క అడుగు జాడల్లో, ఆ రాజు యొక్క మార్గములో మనము నడిచినటువంటి వారమైతే, ఆ రాజును మనము ఆరాధించినటువంటి వారమైతే, స్తుతించి గణపరిచినటువంటి వారమైతే, ఆ రాజు యొక్క అడుగుజాడ నడిస్తే సమాధానం కలిగినటువంటి ఆ రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు మనము వారసులమవుతాము. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే. ఇలాగున యేసయ్య ముందుగానే ప్రవచనములు చెప్పబడినట్లు ఆయన యెరూషలేము జయ ప్రవేశము చేసినట్లుగా మనము చూస్తాం. అదే మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మరి 24వ సంకీర్తనలో, ఇదిగో నీ రాజు వస్తున్నాడు. ఏమంటున్నాడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి, ఇదిగో ఈ రాజు వచ్చేస్తున్నాడు. ఎవరి రాజు? ఆయన. ఈ మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆయన వచ్చినప్పుడు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడని 24వ సంకీర్తనలో మనం చూస్తాం. అలాగూ ఆ రాజు వస్తున్నప్పుడు యెరూషలేములోకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఎవరెవరు ఏ విధమైనటువంటి అద్భుత కార్యములు చేశారో వారందరూ కూడా మరి స్తుతించారు, కనపరిచారు. ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఆయన ఎలాగూ వచ్చాడు. ఆయన చూడండి 7వ వచనం, 6వ వచనం చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే దేవునితో సమానుడై ఉన్నాడు. అటువంటి గొప్ప ధన్యత ఆయన ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? తండ్రి కుడి పార్శ్వం నుండి దిగి వచ్చాడు. ఆయన
దేవునితో సమానమైనటువంటి వాడు. ఆయన దిగి వచ్చి ఎలాగొచ్చాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టాడు. మానవుని పోలికగా పుట్టాడు. దాసు స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడినప్పటికీ మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందటానికి తను తాను తగ్గించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మనుషుల పోలిక పుట్టాడు, దాసు స్వరూపం ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఒక సామాన్య మానవుడిగా వచ్చాడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసము, మనందరి కోసం ఆయన యెరూషలేము జయ ప్రవేశము చేశాడు. యెరూషలేము జయ ప్రవేశం చేసి మరణానికి యేసయ్య ఎదురు వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎదురుగా వెళ్ళి ఆయన మరణాన్ని స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ మరణము ద్వారా తన ప్రజలకు రక్షణ అందించబడింది. కాబట్టి ఆ రారాజు ఎవరైనా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ యొక్క రాజు కొరకు మనము మరి నిరంతరము ఎదురు చూసేటువంటి వాళ్ళు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువునకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రారాజు, రాజులకు రాజును ఏమంటాం మనము? రారాజు అంటాం. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఆ ప్రభువు చెంత చేరి సేద తీర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. ఆమెన్. దేవుడి వాక్యం తన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయ